సర్పంచ్ ఎలక్షన్స్ అయితే ముగిశాయి. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ సమరం ప్రారంభం అయితే కాబోతా ఉంది. అసలు సర్పంచ్ ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్స్ కనపరిచారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలలో ఎలా ముందుకెళ్ళబోతా ఉన్నారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా సిపిఐ కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి అసలు కామ్రేడ్స్ సర్పంచ్ ఎలక్షన్స్లో ఎలాంటి రిజల్ట్స్ కనపరిచారంటే ఏం చెప్తారు? బాగానే గెలిచాం. మాకున్న పరిధి మేరకు సిపిఐ కానీ సిపిఎం విడివిడిగా మేము కొన్ని చోట్ల ఉన్న శత్రుత్వం ఏమీ లేదు. కానీ వాళ్ళు కూడా దాదాపు 100 గెలిచారు, మేము కూడా గెలిచాం. మేము 101 గెలిచాం, వాళ్ళు కూడా 101, 102 గెలిచాం. కుడియాడంగా గెలిచాం. ఉప సర్పంచులు మావి దాదాపు 124 ఉన్నట్టున్నాయి. 1000 వార్డులు ఉన్నాయి. మాకు సంబంధించి మా బ్యాడ్ ఏంటంటే ఎవరితో పొత్తు లేదు. కాంగ్రెస్తో కొద్ది చోట్ల 1-2 చోట్ల తప్పితే అంతా ఆల్మోస్ట్ సొంతంగా ఫైట్ చేసి గెలవటం, లోకల్గా ఎవరన్నా కలిసి వస్తే తప్పితే. ఆ విధంగా అయినా కూడా చాలా మేరకు గెలిచాం. అది సంతృప్తి ఏం కాదు. కానీ మేము చెప్పే అంశం ఏంటంటే, మేము స్పష్టంగా చెప్పేది, ఒక అధికార పార్టీగా కాంగ్రెస్ సిపిఐ మేము ఫ్రెండ్లీ పార్టీస్. వాళ్ళు కొంచెం బాధ్యతగా ఉంటే మంచిది, వాళ్ళకి మంచిదేమో అని మేము అనుకుంటున్నాం. అందరికీ గుర్తులు లేవని పేరుతో వదిలేయకుండా కూర్చోబెట్టి సాధ్యమైన మేరకు అన్ని జిల్లాల్లో కొన్ని 1-2 అట్లా కమ్యూనిస్టులు కూడా ఇచ్చుకుంటూ పోతే, మా జిల్లా డిఫరెంట్. కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ మిగిలిన చోట్ల కూడా మా ప్రాతినిధ్యం కలిగే విధంగా చేస్తే ఏమైందంటే, రేపు అసెంబ్లీలలో ప్రతి చోట కూడా 4000, 5000 అన్ని నియోజకవర్గాల్లో కూడా మా పార్టీ ఉంటుంది ఓట్లు. ఈ గ్యాప్ పెంచుకోవటం మంచిది కాదు. మళ్ళీ రేపైన గుర్తులు వస్తాయి. గుర్తుల్లో అయినా సరే కమ్యూనిస్ట్ పార్టీని కలుపుకోవాలి. ఇంక వీలుండి సిపిఎంను కూడా పిలవండి. సిపిఐ సిపిఎం ఇద్దరిని కలిపి మీరు కూడా కూర్చోండి, మీరు బెనిఫిట్ అవ్వండి, కమ్యూనిస్టులు కూడా బెనిఫిట్ అయితే ఇది దేశానికి సమాజానికి మంచిదని మేము భావిస్తాం. ఇప్పుడు రాబోయేటువంటి ఎలక్షన్స్ ఖచ్చితంగా గుర్తుల మీద ఉండేటువంటి ఎలక్షన్స్, పార్టీకి సంబంధించినటువంటి గుర్తులు ఉంటాయి. గతంలో మీరు 2023 సార్వత్రిక ఎన్నికలైన కానివ్వండి, ఎంపీ ఎలక్షన్స్లో కూడా ఖచ్చితంగా కూటమి లాగానే పోయినట్టుగా కనబడింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా, లేకపోతే సర్పంచ్ ఎలక్షన్స్లో లాగానే ఉంటుంది అనుకుంటా ఉన్నారా? ఏంటి అసలు? అదే మేము నిన్న కూడా అనుకున్నాం. మళ్ళీ ఒకసారి మేము ముఖ్యమంత్రి గారిని పిసిసి అధ్యక్షుడిని కలిసి ఆ స్నేహాన్ని, ఎందుకంటే వాళ్ళు పెద్ద పార్ట్నర్స్ కాబట్టి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయమని చెప్పి వాళ్ళని అడుగుతాం. మేము అదే సమయంలో మా ఏర్పాట్లు మేము కూడా చేసుకుంటాం. మేము ఎందుకు అడుగుతామంటే, రేపు భవిష్యత్తు పార్టీకి, ఆయా పార్టీలకు, రాష్ట్రాలకు కూడా మంచిది కాబట్టి మేము దీంతో ఎలా అయ్యాం కాబట్టి అడుగుతాం. ఉంటుందని అభిప్రాయపడుతున్నాం. లేదనుకుంటే మా పద్ధతుల్లో మేము వెళ్తాం. 2023లో మీరు పొత్తుకు పోయినప్పుడు చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి మీకు. ఎమ్మెల్యే టికెట్స్, ఎమ్మెల్సీ టికెట్స్, కార్పొరేషన్లలో కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పినట్టుగా మీరు కూడా పలుమార్లు ప్రకటించడం జరిగింది. ఆ పొత్తులో భాగంగా వచ్చినటువంటి ఏమైనా కనబడతా ఉన్నాయా? ఈ 2 ఏళ్లలో ఏదైనా సిపిఐ పార్టీకి, సిపిఐ లీడర్స్కి, ఏమైనా కామ్రేడ్స్కి న్యాయం జరిగిందని మేము భావిస్తూ ఉన్నారా యాజ్ ఏ కార్యదర్శిగా? మాకు 2 ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు. ఒకటైతే ఇచ్చారు, వాళ్ళ కష్టకాలంలో ఇచ్చారు. కొంతమేర కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకున్నారు. తర్వాత కార్పొరేషన్ సంబంధించి మేము ఇస్తా ఉన్నాం లెటర్లు, కానీ మా ఇంతవరకు ఏమి కాలేదు. ఒక జర్నలిస్టు ప్రెస్ అకాడమీకి సంబంధించి మా శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చారు. అది హీఈస్ మోర్ దాన్ పార్టీ కమిట్మెంట్. ఆయన ఈజ్ వెరీ పాపులర్ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్. దానికి సిపిఐకి సంబంధం కూడా అవసరం లేదు. ఒకవేళ ఉన్నా అది ఒకటి ఉన్నట్టు లెక్క. అటన్నిటికంటే మించి కార్పొరేషన్లో వాళ్ళ బాధ్యత ఒక 3-4 ఇస్తారనుకున్నాం. అటువంటి ఏమి ఇంకా ఇవ్వలేదు. మేము రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. దాన్ని ఇప్పుడేదో ఫైనల్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తే మంచిదని మేము కోరుకుంటున్నాం. కానీ ప్రతిపక్షంలో ఉంటేనే మంచిది. మా కమ్యూనిస్టులు అంటే ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు అధికార పక్షానికి తలొగ్గుతూ ఉన్నారు. చాలా సమస్యలు కనబడుతున్నా కానీ పోరాట పటిమ మొత్తం కూడా తగ్గిపోయింది. ఇట్లా ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి విషయంలో తలొగ్గినట్టుగా కనబడతా ఉందని మీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కామ్రేడ్లే అనుకుంటా ఉన్నారు. అసలు మీ పోరాట పంతా మొత్తం కూడా చాలా చిన్నపోయింది అనేటువంటి మాటలు వినబడుతున్నాయి. దానికేం సమాధానం? అర్థం లేని మాటలు.
ఎప్పుడు పొత్తులు ఉంటాయి, పోరాటమే ఉంటుంది. ఓకే. ఎవరు చెప్పారు పోరాటం సన్నగిలిందని? సన్నగిలితే ఇన్ని సర్పంచ్లు ఎట్లా గెలుస్తాం? ఎవరితో పొత్తు లేకుండా గెలిచాం కదా. అయ్యేమి అనవసరం మాటలు. ఇప్పుడు కూడా రోడ్డు మీద ఎర్రజెండా కనపడేది, ప్రజల కోసం కనపడేది ఎర్రజెండా మాత్రమే. ఆ అంగన్వాడీ ఇప్పుడున్న పోరాట స్వరూపం మారింది. ఇప్పుడు అప్పుడేంటంటే భూ పోరాటాలు అవి కనపడేవి. ఆ తర్వాత ఏమో ఆ భూ పోరాటాల నేపథ్యంలో ఘర్షణలు ఎక్కువ ఉండేవి, పోలీసుల హెరాస్మెంట్ ఎక్కువ ఉండేది. ఇప్పుడేమో హెరాస్మెంట్ కనపడకుండా చేస్తున్నారు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు మెడికల్ వాళ్ళవి కానీ, లేకపోతే అంగన్వాడీ కానీ, అమాలీలు కానీ, లేకపోతే మధ్యాహ్న భోజనం కానీ, ఆశ, సింగరేణి. ఇప్పుడు సింగరేణి ప్రెస్ మీట్ పెట్టాం. తర్వాత గవర్నమెంట్ చేసిన దాన్ని స్నేహ పార్టీ కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి నీ సంగతి ఏంటని అనలేం కదా, అనకూడదు కూడా, అది స్నేహధర్మం కాదు. కానీ అదే సమయంలో శృతిమెత్తంగా అయినా సరే మీరు చేసిన తప్పులు ఇవి చెప్పాక ఇప్పుడు నేను ఇంకేమేం చేయాలో కూడా ప్రెస్లో కూడా చెప్పాను. మీరు చేసినవి కొంత ఉన్నాయి, చేయాల్సినవి ఉన్నాయి, వాళ్ళలాగా చేయొద్దని కూడా చెప్తున్నాం. ఎందుకంటే మీకు టైం 2 ఏళ్ళు అయిపోయింది. ఏం చేస్తారో తల తాకట్టు పెట్టైనా సరే మిగిలినవి కూడా చేయమని అడుగుతున్నాం. అంతేగాని పోరాటాలు మేము లేకుండా పేదాడి తరపున ఎవరు చేస్తున్నారు? పోడు భూములదైనా మేమే పోరాటం చేయాలి. సింగరేణి ఇప్పుడు పోరాట కార్యక్రమంలో భాగంగానే ఇప్పుడు మా సింగరేణి యూనియన్గా గవర్నమెంట్ తప్పులు కేంద్రం ఉన్నాయి, రాష్ట్రం కూడా ఉన్నాయి. కోల్ అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. వాటి మీద మేము పోరాటాలకు రూపకల్పన చేస్తున్నాం. పోరాటాలు ఆగిపోయిందంటే మా ఊపిరి ఆగిపోయినట్లే. అందువల్ల వేరే ఏదో అంటూ ఉంటారు. ఇప్పుడు మాకు ఎమ్మెల్యేలు కొత్త కాదు. ఒకప్పుడు 1952 ఎన్నికల్లో ఈ తెలంగాణలో, ఆంధ్రాలో సింగిల్ బిగ్గెస్ట్ పార్టీ సిపిఐ. ఆ తర్వాత కూడా పార్లమెంట్లో కానీ అనేకం చూసాం. దానికోసమే అనుకుంటే కమ్యూనిస్ట్ పార్టీలో అసలు ఎందుకు ఉంటాం మేము? అయ్యే కావాలనుకుంటే కావాలనుకునే వాళ్ళు పోతారు. కాకపోతే కొంత ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని డైరెక్ట్గా ఇప్పుడు ఎవరు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో సొంతగా పోరాటం చేసి, సొంతగా ఎన్నికల పోరాటం చేసే ఏ పార్టీ కూడా లేదు. బీజేపీ సొంతంగా చేయమనండి, వాళ్ళకి ఎన్డీఏ ఎందుకు? యూపీఏ వీళ్ళు ఇండియా కూటమి ఎందుకు కాంగ్రెస్కి? అది లేదు. కాకపోతే మేము కొద్ది పార్ట్నర్స్లో ఉండొచ్చు, వాళ్ళు ఎక్కువ మందితో ఉండొచ్చు. అందువలన మా పోరాటాలు అనేది ఇవి మాకు దిక్సూచి లాంటివి. సమస్య లేదు, దానిలో కాంప్రమైజ్ కామ్. ముందు వచ్చేటువంటి ఎలక్షన్స్లో ఒకవేళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఇక్కడ లోకల్కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు, అలాగే కార్పొరేషన్స్, వీటిల్లో ఒకవేళ పొత్తుకు ససెమీరా, లేకపోతే మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా 119లో ఒక సీట్ ఇచ్చినట్టుగా ఇక్కడ కూడా అరాకొర 2%, 3% ఇస్తారు అంటే ఒప్పుకుంటారా? లేకపోతే ఇండిపెండెంట్గా పోవడానికి ఏమైనా ఆలోచన చేస్తారా? అసలు ముందు వాళ్ళు వచ్చి కూర్చొని మాకు కనీస ప్రాతిపదిక ఉండేట్టుగా రావాలి. వస్తేనేమో పొత్తులు ఉంటాయి. లేదనుకుంటే మేము కూడా నిలబడాలి కదా. మేము రాజకీయ పార్టీ కదా, మేమేది సన్యాసుల మఠంలో కూర్చొని లేము. వాళ్ళ పదవుల్లో చెప్తున్నా. మేము కూడా గెలవాలి. గెలిస్తేనే ప్రజలకు మంచి జరిగింది. ఎట్లా గెలవాలి? మాకున్నటువంటి ప్రాతిపదికను ఎలా నిలబెట్టుకోవాలి, మా పునాదిని ఎలా నిలబెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మేము ప్లాన్ చేస్తాం. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇప్పుడు 300 డివిజన్లను చేయడం జరిగింది. 300 డివిజన్లు అంటే చాలా ఎక్కువగా కనబడతా ఉన్నాయి. కనీసం ఒక్కరు కూడా ప్రాతినిధ్యం వహించడానికి జిహెచ్ఎంసీలో ఇప్పటికైతే కనబడట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 300కి దానికోసం కూడా జిహెచ్ఎంసీ పరిధిలో కూడా పోటీకి అడగడానికి ఏమన్నా ఆస్కారం ఉందా? లేకపోతే జిహెచ్ఎంసీని ఎప్పటిలాగానే వదిలేస్తారా? ఎప్పుడు వదలలా మేము. ఇప్పుడు ఇక్కడ కుత్బుల్లాపూర్ దగ్గర ఎప్పుడు మాకు 5,000, 5,500 సెకండ్ ప్లేస్లోనే ఉంటున్నాం. మేము ఈసారి కనీసం ఒక 10-15 ఐడెంటిఫై చేసి దానిలో చక్కగా పొత్తు కలిస్తే 2 3 ఇవ్వాలి వాళ్ళు. ఈ 300 దాన్ని ఏమి ఇవ్వన్నారు అనుకో, మేము చేస్తాం పోటీ. దానివల్ల వాళ్ళకే నష్టం జరిగింది. ఖచ్చితంగా పోటీకి అయితే సిద్ధపడుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది కూనంనేని సాంబశివరావు చెప్తున్న మాటలు. మొత్తం మీద పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో 2023లో ఉన్నట్టుగా ఇప్పుడైతే కనబడట్లేదు. కొంచెం కాంగ్రెస్ పార్టీ ఆలోచించాల్సినటువంటి సందర్భాన్ని అయితే వారు గుర్తు చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.